ప్రతి ఇంట్లో 3 అదృశ్య శక్తులు ఉంటాయి. ఇవే మన సుఖం, శ్రేయస్సు, శాంతికి మూలం. శాస్త్రాల ప్రకారం కులదేవత, పితృదేవతలు, ఇష్టదేవత ఈ ముగ్గురిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో సమృద్ధి స్థిరంగా ఉంటుంది. నేటి కాలంలో చాలా మంది తమ సమస్యల పరిష్కారం కోసం జ్యోతిష్యం, వాస్తు, గురువులు, తాంత్రికుల వద్దకు వెళ్తున్నారు. కానీ అసలు మూలమైన ఈ 3 శక్తి స్తంభాలను మర్చిపోతున్నారు. రోజుకు కేవలం 2 నిమిషాలు ఈ ముగ్గురి నామస్మరణ చేస్తే అనేక సమస్యల నుండి విముక్తి పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ 3 అదృశ్య శక్తి స్తంభాలు ఏంటో తెలుసుకుందాం. మొదటిగా కులదేవత లేదా వంశదేవత. కులదేవత మీ వంశాన్ని రక్షించే శక్తి. మనం ఎంత ఆధునికులమైనా మన ఆత్మ వంశశక్తితో ముడిపడి ఉంటుంది. వంశదేవత ఆలయానికి వెళ్ళి శ్రద్ధతో నమస్కరించకపోతే మన శక్తి మూలం బలహీనపడుతుంది. కులదేవత సంతోషంగా ఉంటే ఇంట్లో భద్రత, స్థిరత్వం, సమతుల్యత ఉంటుంది. అసంతృప్తిగా ఉంటే గొడవలు, అనారోగ్యాలు, వైఫల్యాలు పెరుగుతాయి. మూలం బలంగా ఉంటే వృక్షం బలంగా ఉంటుంది. అంటే కులదేవత లేదా వంశదేవత సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం. ఇక రెండవది పితృదేవతలు. పితృదేవతలే మన ఉనికి కారణం. మన శరీరం, సంస్కారం, ప్రతి శ్వాస వారి ఆశీర్వాదమే. పితృతర్పణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంట్లో అశాంతి, ఆర్థిక అడ్డంకులు, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. శాస్త్రాలలో స్పష్టం. పితృదోషం ఉంటే ఏ పూజ పూర్తిగా ఫలించదు. కాబట్టి ప్రతిరోజు పితృదేవతలకు కృతజ్ఞతలు తెలియజేయటం ఎంతో అవసరం. ఇక మూడవది ఇష్టదేవత, ఆరాధ్య దేవత. ఇష్టదేవతను మన ఆత్మకు రక్షకులు. ప్రతి ఒక్కరికి ఇష్టదైవం వేరువేరుగా ఉంటారు. రాముడు, మహాదేవుడు, దుర్గామాత, వెంకటేశ్వరుడు, ఎవరైనా సరే వారి పట్ల మనసుతో అనుసంధానం ఉండాలి. రోజు నమస్కారం చేస్తే మనసు స్థిరంగా ఉంటుంది. నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. బంధాలలో కరుణ పెరుగుతుంది. ఇష్టదేవత ఆరాధన వల్ల గ్రహ దోషాలు కూడా క్రమంగా శాంతిస్తాయని శాస్త్రం నమ్మకం. ఇదే మీలోని శక్తిని శుద్ధికి అత్యంత శక్తివంతమైన మార్గం. ఈ 3 అదృశ్య శక్తులే మన జీవితాలకు అసలైన మూలశక్తి స్తంభాలు.